దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని అసెంబ్లీలో ఉన్నాము. అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి గారు ఉన్నారు. చిన్న స్థాయి అధికారి నుంచి జిల్లా జడ్జి వరకు, హైకోర్టు రిజిస్టర్ వరకు అనేక అత్యున్నతమైన పదవులు నిర్వహించి అసెంబ్లీ సెక్రటరీగా అద్భుతమైన బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఆయన సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి? అసెంబ్లీ సెక్రటరీ తిరుపతి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సమాజంలో మంచి చెడును కడిగి పాడేసేవాళ్ళే న్యాయమూర్తి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో 3 పిల్లర్స్, అటు కార్యనిర్వాహక వ్యవస్థ, ఇటు శాసన వ్యవస్థ, అటు న్యాయ వ్యవస్థ. 3 అంగాలు సమానంగా సమాంతర దిశలో పనిచేస్తుంటాయి. కానీ ఆయన్ని ఒకదానికొకటి గౌరవించుకుని పనిచేస్తాయి. న్యాయమూర్తులు కూడా కక్షిదారులకి ఎంత తొందరగా న్యాయం చేసి క్వాంటిటివ్ జస్టిస్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్వాలిటేటివ్ జస్టిస్ అని మైండ్లో పెట్టుకొని మనకు వచ్చిన న్యాయార్థికి ఎంత తొందరగా మనం న్యాయం చేసి వారి యొక్క కష్టాల నుంచి బయటపడేసి వారి యొక్క మానసిక ప్రశాంతమైన జీవితం గడిపేందుకు సహకరించాలి బాధ్యత ఉంటుందని అనుకుంటాం. చాలా స్వతంత్ర న్యాయ వ్యవస్థ మనదండి. మనకి ఎవరు కూడా ఏ ఇన్ఫ్లుయెన్స్ లొంగకుండా ఇండిపెండెంట్గా పనిచేస్తుంది భారత వ్యవస్థ. వేరే దగ్గర పొలిటికల్ ఇంటర్వెన్స్ కానీ ఇంటర్వెన్స్ ఉంటుంది, కానీ మన న్యాయ వ్యవస్థకు అలాంటి లేదు. స్వతంత్రంగా న్యాయమూర్తులు కూడా ఎవరు కూడా న్యాయమూర్తికి కర్తవ్యంలో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేదు, చేయలేరు. చేసినా న్యాయమూర్తులు వినరు. కాబట్టి న్యాయ వ్యవస్థ పవిత్రత చాలా గొప్పది మన న్యాయ వ్యవస్థది. యువ న్యాయవాదులు చాలా ప్రొఫెషన్ అనేది ఇప్పుడు కాంపిటేటివ్ ప్రొఫెషన్ అయిపోయింది. న్యాయవాద వృత్తి చాలా పవిత్రమైన వృత్తి. ప్రజలకు ఎంతో అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయిన తర్వాతనే న్యాయ వ్యవస్థకు వస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సేవా దృక్పథం ఉండాలి, కష్టపడి చదవాలి. ఎందుకంటే కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం కష్టపడింది కేసులు వస్తే ఎప్పుడు క్లయింట్కి నమ్మకం కలగాలి. ఈ న్యాయవాది దగ్గరకు పోతే కేసు సక్సెస్ చేస్తాడు, నాకు న్యాయాన్ని తొందరగా ఇస్తాడని అందుబాటులో ఉండుకుంటూ న్యాయం చేయాలి. కాబట్టి వాళ్ళకి కష్టంగా చదవాలి, హార్డ్ వర్క్ చేయాలి. ఏది కూడా ఒకరే సీనియర్ న్యాయాలయం రాదు. సంపాదన గురించి ఆశపడకుండా సేవా దృక్పథంతో నాలెడ్జ్ని పెంచుకొని వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మంచి అత్యున్నత పదవులు స్వీకరించాలి. న్యాయ వ్యవస్థకు న్యాయమూర్తులుగా ఎదగాలని కోరుకుంటూ వారందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ